Hello friends, welcome to my channel Pravalika's Lifestyle. అందరూ ఎలాగున్నారు? సో ఈరోజు వీడియో వచ్చేసి ఆరిది అన్నమాట. దీన్ని చాలామంది పాలతాలికలు కూడా అంటారు. ఈ వీడియో నాకు చాలామంది రికమెండ్ చేశారు అండ్ చాలామంది రిక్వెస్ట్ చేశారు చేయడం కోసం. సో నేనైతే రెసిపీ తయారు చేశాను. చాలా సింపుల్గా ఉంటుంది, ఈజీగా ఉంటుంది. అండ్ ఈ స్వీట్ రెసిపీ వచ్చేసి మనం పూజాస్ టైంలో దేవుడికి ప్రసాదంగా కూడా పెడతారు. ఎస్పెషల్లీ గణేష్ చతుర్థికి పెడతారు. చాలా టేస్టీగా ఉంటుంది, సింపుల్ అండ్ జస్ట్ 4 ఇంగ్రీడియంట్స్తోనే అయిపోతుంది రెసిపీ. సో ఇంకా స్టార్ట్ చేసేద్దామా? అండ్ నా ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకోవాలి. గ్లాస్ మన ఇంట్లో ఉండే అవైలబుల్గా ఉన్న మీడియం సైజ్ గ్లాస్ తీసుకోవాలన్నమాట. ఆ గ్లాస్ సకానికి బియ్యం తీసుకోవాలి. ఆ బియ్యం ఒక బౌల్లోకి వేసుకొని వాటర్ వేసి బాగా వాష్ చేసి దానికి సరిపడా కొంచెం వాటర్ వేసి నాననంత వరకు వాటర్ వేయాలి. దాని తర్వాత 6 to 8 hours అట్లీస్ట్ సోక్ చేయాలి. మీరు నైట్ సోక్ చేస్తే మార్నింగ్ కల్లా మీరు వండేయాలి, లేదంటే మార్నింగ్ సోక్ చేస్తే ఈవినింగ్ కల్లా మీరు వండుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. ఇందులోని మనం నానబెట్టి పెట్టుకున్న రైస్ వచ్చేసి వేసేయాలి. వాటర్ బయటకు వంపేసి ఓన్లీ రైస్ వేయండి. సో ఇప్పుడు బియ్యం అంతా వేసేసుకున్న తర్వాత క్యాప్ పెట్టేసి మంచి స్మూత్ పేస్ట్ లాగా మనం గ్రైండ్ చేసుకోవాలి. వీలైతే మధ్యలో కొంచెం వాటర్ వేసి గ్రైండ్ చేయండి, ఎక్కువ వేయద్దు, కొంచెం వేసి ఒక 1/2 cup అలాగ వేసి గ్రైండ్ చేసుకుని స్మూత్ పేస్ట్ లాగా ఇలా వచ్చేలాగా గ్రైండ్ చేసుకోండి. ఇలా స్మూత్గా వస్తే సరిపోతుంది. సో ఇప్పుడు స్టవ్ మీద ఒక వెజల్ పెట్టండి. అది పెట్టిన తర్వాత దాంట్లో వాటర్ వేసుకోవాలి. మనం ఏదైతే గ్లాస్తోని మనం బియ్యం మెజర్ చేసామో అదే గ్లాస్ తోటి మనం వాటర్ వేసుకోవాలన్నమాట. సో బియ్యం వచ్చేసి మనం గ్లాస్కి 1/2 వేసాం కాబట్టి ఇప్పుడు వాటర్ దానికి 6 times వేయాలి. అంటే 1 cup రైస్కి 6 cups వాటర్ వేయాలి. సో ఇప్పుడు 1/2 గ్లాస్ వాటర్కి 3 glasses వాటర్ వేసుకోవాలన్నమాట. ఇలా వాటర్ వేసి బాగా బాయిల్ అవ్వనివ్వాలి. ఇలా బాయిల్ అవుతున్నప్పుడు మనం కాస్త శనగపప్పు ఇంట్లో ఉంటుంది కదా, పచ్చి శనగపప్పు, అది కొంచెం వేసుకోవాలి. ఇక్కడ ఇలా నేను స్పూన్తో వేసుకుంటున్నాను. ఇలా 2-3 spoons వరకు పచ్చి శనగపప్పు వేసి బాగా వాటర్లోనే బాయిల్ అయినంత వరకు ఉంచాలి. సో ఇప్పుడు ఇలా వాటర్ తలతలా మరుగుతున్నప్పుడు మనం కొబ్బరి ముక్కలు ఉంటాయి కదా, కాస్త ముద్దర కొబ్బరికాయ వేసుకుంటే బాగుంటుంది. ఆ కొబ్బరికాయ ముక్కలు చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని ఇందులోని బాగా మరిగినప్పుడు వేయాలి. ఈ విధంగా ఉండాలన్నమాట పీసెస్. ఇలా బాగా మరుగుతున్నప్పుడు ఇవన్నీ కొబ్బరి ముక్కలు ఆ వాటర్లోనే వేసుకోవచ్చు. ఈ కొబ్బరి ముక్కలు అనేది ఆప్షనల్, కానీ దీనివల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. అండ్ ఇదే విధంగా వాటర్ బదులు పాలు కూడా వేసుకోవచ్చు. అండ్ కొబ్బరి ముక్కలు బదులు మనం వినాయకుడికి ప్రసాదంగా చేస్తాం కదా పాలతలికలు, అంటే ఉండ్రాలు, అవి కూడా ఇందులో వేసుకోవచ్చు. అండ్ అవన్నీ కూడా ప్రసాదంగా చేసినప్పుడు వేసుకోండి, చాలా బాగుంటాయి. సో ఈ విధంగా నేను చాలా సింపుల్గా చెప్తున్నాను. ఈవినింగ్ టైంలో తినొచ్చు ఇలాగ చేసుకుంటే.
ఇప్పుడు వాటర్ చాలా బాగా మరిగిపోయిన తర్వాత శనగపప్పు అండ్ కొబ్బరి ముక్కలు ఉడికిపోయాయి అనుకోండి, అప్పుడు మనం 1/2 kg బెల్లం కొంచెం వాటర్ వేసుకొని బాగా కరిగించి ఇలా జాలి పెట్టి వడకట్టి వేయాలన్నమాట. ఇలా 1/2 kg బెల్లం అంటే 250 grams మనం తీసుకున్న క్వాంటిటీకి కరెక్ట్గా సరిపోతుంది స్వీట్నెస్. ఇలా కరిగించి వడకట్టి వేసుకోవాలి, ఎందుకంటే బెల్లంలో ఏదైనా ఇసుక డస్ట్ ఏవైనా ఉంటే అవి సెపరేట్ అయిపోతాయి. ఇలా మనం మరిగించుతున్న వాటర్లోనే బెల్లం వేసి ఒకసారి మిక్స్ చేసుకోండి. ఈ బెల్లం ప్లేస్లోని మనం షుగర్ కూడా వేయచ్చు. షుగర్ వేస్తే వైట్ కలర్లోకి వస్తుంది అండ్ బెల్లం వేస్తే ఎల్లో కలర్లోకి వస్తుంది. సో ఇలా బెల్లం మరుగుతున్నప్పుడు టేస్ట్ కోసం 1/2 teaspoon సాల్ట్ వేసుకోవాలి. దిస్ ఈజ్ ఆప్షనల్, కానీ ఇది వేసుకుంటే టేస్ట్ చాలా బాగా వస్తుంది. వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోండి. సో ఇలా మధ్యలోనే ఒకసారి శనగపప్పు ఉడికిందో లేదో చెక్ చేయండి. ఇలా ఉడికింది అనగానే మన రెసిపీ ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఇప్పుడు మన లాస్ట్ ఇంగ్రీడియంట్ వేసుకోబోతున్నాం. సో ఇప్పుడు మనం స్టార్టింగ్లో చేసుకున్న పేస్ట్ ఉంది కదా రైస్ ఫ్లోర్ది, అది కొంచెం వేసుకుంటూ ఒక సైడ్ కలుపుతుంటూ ఇలా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా మొత్తం అంతా వేసేసి మిక్స్ చేసుకొని కొంచెంసేపు ఉడికించాలి. సో ఇప్పుడు కన్సిస్టెన్సీ కాస్త థిక్గా అవుతుంది. ఇలాగ అవ్వగానే మన రెసిపీ వచ్చేసి కంప్లీట్ అనమాట. ఈ రెసిపీని కాస్త వేడివేడిగా సర్వ్ చేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇప్పుడు మన ఫైనల్ రెసిపీ ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి. ఈ సర్వ్ చేసుకొని చాలా వేడివేడిగా తింటేనే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీస్ వచ్చేసి మనం ఫెస్టివల్ టైంలో చేసుకోవచ్చు, లైక్ వినాయక చవితికి, వరలక్ష్మి వ్రతానికి అండ్ సో ఆన్ ఫెస్టివల్స్కి ట్రై చేయొచ్చు. అండ్ దెన్ ఈవినింగ్ టైంలో స్నాక్ టైంలో కూడా లైక్ వింటర్ అండ్ రైనీ సీజన్లో కూడా చేసుకుని బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఈ స్వీట్ రెసిపీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది, చాలా సింపుల్, ఈజీ కూడా, విత్ వెరీ లెస్ ఇంగ్రీడియంట్స్తోనే మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే సింపుల్గా మనం తయారు చేసుకోవచ్చు. అండ్ తప్పకుండా ఈ రెసిపీని ఇంట్లోనే ట్రై చేయండి. ఇట్స్ వెరీ మచ్ ఈజీ అండ్ సింపుల్. అండ్ ఈ రెసిపీ మీకు నచ్చినట్టు అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అండ్ మీరు ట్రై చేసి ఎలాగొచ్చిందో నాకు కామెంట్ చేయండి. అండ్ తప్పకుండా వన్స్ అగైన్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. For more videos visit my channel Pravalika's Lifestyle. Thank you. Bye bye.